समस्तैः संसेव्यः सततमपि कामाक्षि विबुधैः स्तुतो गन्धर्वस्त्री सुललितविपञ्चीकलरवैः भवत्याभिन्दानो भवगिरिकुलं जृम्भिततमो बलद्रोही महतः చరణపురుహోతో విజయతే. దేవతల చేత ఎల్లప్పుడూ మిక్కిలి సేవింపదగిన గంధర్వ స్త్రీల మిక్కిలి మనోహర వీణల అవ్యక్త మధురములైన ధ్వనుల చేత పొగడబడిన సంసార పర్వత సమూహమును ఛేదించునట్టి విజృంభించిన తమస్సు గల రాక్షసుని ఛేదించి నీ పాదమును ఇంద్రుడు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు. ఇంద్రుడు దేవతలకు రాజు కావున దేవతలు అందరూ అతనిని సేవించినట్లే అమ్మవారి పాదమును సేవించెదరు. గంధర్వ స్త్రీలు వీణానాదములచే ఇంద్రుని స్తుతించినట్లే వారి చరణమును స్తుతించెదరు. ఎల్లప్పుడూ దేవతలు అందరిచే బాగుగా సేవింపదగిన గంధర్వ స్త్రీల మనోహర వీణ ధ్వనుల చేత పొగడబడిన సంసార పర్వత సమూహమును ఛేదించు తమస్సు పెరిగిన బలుడను రాక్షసుని ఛేదించిన నీ చరణమును ఇంద్రుడు సర్వోత్కర్షముగా వర్ధిల్లుచున్నాడు. మాతా కామాక్షి అందరూ దేవతలచే ఎల్లప్పుడూ సేవింపబడుతూ గంధర్వ స్త్రీల మనోహర వీణామృతము సంగీతముచే పొగడబడుతున్న నీ పాదము దేవేంద్రుడే అయితే సంసారమనే పర్వత సమూహాన్ని నీ పాదమనే ఇంద్రుడు మాత్రమే పిండిగా చేయగలడు. నీ పాదేంద్రమే తమస్సు అనే బాల రాక్షసుడిని నాశనం చేస్తుంది. వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసత్ ఘనఛాయా పూర్ణం శుచిమపి నృణాం తాపసమనం నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం నమామః కామాక్ష్యాః చరణమధికాశ్చర్యకరణం. భక్తుల మనస్సునందు వసంతమై నివసించుచున్న మేఘము యొక్క కాంతితో నిండియున్న పవిత్రమైన అగ్ని అయినను తాపమును నశింపజేయు గోళ్ల కాంతులనడి వెన్నెలతో చల్లదైనను పద్మమనడి లక్ష్మిని వికసింపజేయు మిక్కిలి వింతగొలుపు అమ్మవారి పాదమునకు నమస్కరించుచున్నాను. ఆకాశమున మేఘకాంతి నిండియుండును. భక్తుల మనస్సున అట్టి అమ్మవారి మేఘఛాయ నిండిన పాదమున్నది. అమ్మవారి పాదం ఎర్రనిది, దానికి ఘనఛాయ ఎక్కడిది? దానికి లేదు. అయినను అది ఘనఛాయతో అనగా దట్టమైన కాంతితో గూడియున్నది అని అర్థము చెప్పి విరోధము పరిహరింపవచ్చును. ఈ పాదమునే మరొక విధముగా విరోధమును తత్పరిహారమును చెప్పవచ్చును. అమ్మవారి పాదము వసంతము అయినచో అది ఘనఛాయతో అనగా మేఘఛాయతో నిండియుండుట ఎట్లు? వసంతమున మేఘము ఉండదు కదా. మేఘముల కాలము వర్షాకాలము, అది వసంత గ్రీష్మ ఋతువుల అనంతరము వచ్చును. కావున వసంత మేఘ కాలము సంధియు లేదు, మధ్యమున శుచి అనగా గ్రీష్మము ఉన్నది. అమ్మవారి పాదము వసంతమైనను వర్ష ఋతువు వలె మేఘఛాయతో అనగా దట్టమైన కాంతితో నిండియున్నది అని అర్థము చెప్పి విరోధము పరిహరించుకొనవచ్చును. కొందరిట్లనవచ్చును, వసంతమున మేఘములు రావచ్చును, వర్షములు పడవచ్చును. కావున వసంత మేఘ కాలములకు విరోధము లేదు అని అన్నప్పుడు మేఘములు వచ్చినను అవి వసంత ఋతువంతయు నిండి ఉండవు. శుచి అనగా గ్రీష్మ ఋతువు, ఆ సమయమున సూర్యుడు అగ్నివలెయుండును. అమ్మవారి పాదమనే అగ్నివలె పవిత్రము, అగ్ని కంటే పవిత్రము. అసలు ఆ పాదాగ్నియే శుచి శబ్దమగ్ని వాచకము. అమ్మవారే అగ్ని స్వరూపిణి. అగ్నిలో నిండియే ఆమె ఆవిర్భవించినది. అగ్ని ప్రతీకమైనను అమ్మవారు అగ్ని కాదు. అమ్మవారి పాదము అగ్ని కాదు, అమ్మవారి పాదము శిశిరము. అమ్మవారి పాదము చల్లనిది.
భక్తుల మనస్సునందు వసంతమై నివసించుచున్నను. మేఘకాంతితో దట్టమైన కాంతితో నిండియున్న అగ్ని అయిన పవిత్రమైనను తాపమును తొలగించు గోళ్ళ కాంతులనిడి వెన్నెలలతో చల్లనైనను పద్మము లక్ష్మిని ఉదయింపజేయు మిక్కిలి వింత గొలుపు అమ్మవారి పాదమునకు మనమందరము ప్రణమిల్లుచున్నాము. కామాక్షీదేవి చరణం అధికాశ్చర్యకారకం. ఎలాగంటే భక్తుల మనస్సులో వసతి చేసుకునేది అయినా ఎల్లప్పుడూ ప్రకాశించే నీలమేఘ ఛాయతో నిండి నిర్మలమైనదైన తాపాన్ని హరిస్తుంది. గోళ్ళనే చంద్రకాంతులు చలువలు చల్లుతున్న పద్మాన్ని వికసింపజేస్తుంది. పరస్పర వైరుధ్యాలు ప్రదర్శించే ఋతుధర్మాలు ఒకదానినొకటి ఆవహించి ఉన్నాయి. అట్టి అమ్మ పాదాలకు ఎల్లవేళలా నమస్కరిద్దాము. కవీంద్రాణాం నానాభణితి గుణచిత్రీకృతవచః ప్రపంచ వ్యాపార ప్రకటన కళా కౌశలనిధిః అధః కుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్మునిజనైః నమస్యః కామాక్ష్యాః చరణపరమేష్ఠీ విజయతే. కవుల వ్యాపారమును ప్రకటించు కళా కౌశలమునకు నిధి అయిన కమలమును క్రిందు చేయుచు సనకుడు భృగువు మొదలైన మునిజనులచే నమస్కరింపదగిన కామాక్షీదేవి యొక్క పాదమును బ్రహ్మ సర్వోత్కర్షముగా వర్తిల్లుచున్నాడు. కామాక్షీదేవి పాదమనే బ్రహ్మ ఇలా వెలుగొందుతున్నాడు. పలు రకాలైన శైలులతో, గుణములతో, చిత్ర రచనలతో, వీనితో కూడిన వేద వ్యవహారిక ప్రపంచంలోని కళా కౌశలాలను ప్రకటించటంలోను నిధి అమ్మవారి పాదమనే బ్రహ్మయే. బ్రహ్మ వలనే అమ్మవారి పాదం కూడా పద్మాన్ని క్రిందకు చేస్తుంది. సనకాది భృగువు మొదలగు ముని ముఖ్యులతో బ్రహ్మ వలనే అమ్మవారి పాదము పొగడబడుతున్నది. ఒక్కొక్క కవి యొక్క కవితా ఫణితి వేరువేరుగా నుండును. అట్లు తన ముద్రను ప్రదర్శించగల కవికే అధిక గౌరవం ఉండును. ఆది కవి వాల్మీకి కవి యొక్క అట్టి ఫణితుల ప్రకటింపజేయు కళా కౌశలము బ్రహ్మదే. అమ్మవారి పాదము ఆరాధించని వారిక కౌశలము అందదు, ఆరాధించు వారిక కౌశలము ప్రసిద్ధముగా అందును. బ్రహ్మ అట్లారాధించి ఆ కౌశలమునకు నిధి అయినాడు. అందుచేతనే బ్రహ్మను కవి అని చెప్పుట బ్రహ్మక కౌశలమమ్మవారి పాదము నుండియే కలిగినది. అవున కవీంద్రుల యొక్క అనేకములైన పణితుల గుణములకు చిత్రీకరింపబడిన వాక్ప్రపంచ వ్యాపారమును ప్రకటించు కళా కౌశలమునకు నిధి అయిన కమలమును క్రిందు చేయుచు సనకుడు భృగువు మొదలైన మునిజనులచే నమస్కరింపదగిన కామాక్షీదేవి యొక్క పాదమును బ్రహ్మ సర్వోత్కర్షముగా వర్తిల్లుచున్నాడు. అట్టి పాదములను నమస్కరించదము. అట్టి పాదములను ఎల్లవేళలా ధ్యానించదము. భవత్యాః కామాక్షి స్ఫురిత పద పంకేరుహ భువాం పరాగాణాం పూరైః పరిహృత కలంకా వ్యతికరైః నతానామామృష్టే హృదయ ముకురే నిర్మల రుచి ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే. అమ్మవారి పాద కమలములందు పుట్టిన పుప్పొడిచే నమస్కరించిన వారి హృదయము శుద్ధము చేయబడి నిర్మలమైన కాంతి చేత స్వచ్ఛము కాగా దాని యందు విశ్వము ప్రతిబింబించుచున్నది. తల్లి గిరిసుత, నీ పాద పద్మములందు భక్తులు మోకరిల్లినప్పుడు వారి మనస్సులనే అద్దాలపై గల ధూళి నీ పాద పద్మాల ధూళి చేత నిర్మల కాంతి గలవిగా స్వచ్ఛమవుతాయి. అప్పుడు వారి మనస్సనే అద్దంలో సర్వ విశ్వంలో ప్రతిఫలిస్తుంది. అమ్మవారి పాదముల పద్మములు కావున వాని యందు పూపుడి ఉండును. పాదధూళియే పాదారవింద పరాగము.
పరాగమునకు రజస్సు అనియు పేరు. ముల్లుతో ముల్లును తీయునట్లు శరీర ధూళి నివారించు కొరకు శనగపిండి ఉపయోగపడునట్లు నమస్కరించు వారి మనస్సు అద్దమునకు పట్టిన మురికిని అమ్మవారి పాదపరాగము నివారించును. అద్దమునందు మురికి ఉన్నంత వరకు ప్రతిబింబము స్పష్టంగా కనబడదు. అమ్మవారి పాద కమలమునకు నమస్కరించు వారి మనోదర్పణ మలమున పాద కమలములలోని పరాగము తొలగించి వేయగా విశ్వమందు ప్రతిఫలించును. వారికి సర్వము కరతలామలకమగును. వారి మనోదృష్టికి గోచరము కానిదే ఉండదు. పర్వతపుత్రి అయిన ఓ కామాక్షీదేవి, నీ యొక్క ప్రకాశించిన పాద కమలమునందు పుట్టిన పాంశువులు యొక్క తొలగింపబడిన కలంక సంబంధము గల సమూహముల చేత నమస్కరించు వారి యొక్క ఎదయందు అద్దము పూర్తిగా శుద్ధము చేయబడి నిర్మలమైన కాంతి చేత స్వచ్ఛము కాగా యావత్ ప్రపంచము ప్రతిబింబించుచున్నది. మనస్సులో ఉన్న ధూళి అమ్మవారి పాదములను మనం ఎప్పుడైతే నమస్కరిస్తామో ఆ ధూళి అంతా పోయి మన మనస్సనే అర్థములో ఈ ప్రపంచం అంతా ప్రతిబింబించును. అమ్మవారి పాదమందు పుట్టిన పుప్పొడిచే నమస్కరించిన వారి హృదయము శుద్ధము చేయబడి నిర్మలమైన కాంతిచే స్వచ్ఛముగా దాని యందు శివము ప్రతిబింబించుచున్నది. శక్తివంతమైన అమ్మ పాదములను ఎల్లవేళలా నమస్కరించదము. తవత్రస్తం పాదాత్ కిసలయమరణ్యాంతరమగాత్ పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే విదేశే వాసో వా చరణగమనం వా నిజరిపోః. కామాక్షి, నీ పాదమునకు చిగురుటాకులు పద్మము రెండు ఓడిపోయినవి. అయితే చిగురుటాకు తనను తాను బహిష్కరించుకొని అరణ్యమునకు తలదాచుకొనగా పద్మము మాత్రము తాను రేఖారూపమున పాదాక్రాంతమై శరణుజొచ్చినది. విదేశవాసము, శరణు వేడుకోవడం ఈ రెండే కదా విరాజితులైనప్పుడు అనుసరించే మార్గాలు. వారి పాదము యొక్క కాంతికి ఓడిపోయిన చిగురుటాకు సిగ్గుతో అరణ్యములోనికి వెళ్ళినది. అరణ్యమున ఓడిన కమలము రేఖారూపమున ఆ పాదమునే ఆశ్రయించినది. ఓడిపోయిన వారికి దేశాంతరమున తిరుగుట కాని శరణాగతి గాని రెండునూ యుక్తములే. కామాక్షీదేవి, నీ యొక్క పాదము వలన భయపడి చిగురుటాకు అరణ్యములోకి పోయినది. కానీ రేఖారూపమైన కమలము దీనినే ఆశ్రయించినది. అంటే అమ్మ పాదమునే ఆశ్రయించినది. శత్రువు నుండి అవమానము నొంది ఓడిన వారికి విదేశమున ఉనికి గాని శరణాగతి గాని రెండునూ తగినదే, రెండునూ యుక్తములే. గృహీత్వా యాథార్థ్యం నిగమవచసాం దేశిక కృపా కటాక్షార్కజ్యోతిః శమితమమతా బంధతమసః యతంతే కామాక్షి ప్రతిదివసమంతర్ద్రఢయితుం త్వదీయం పాదాబ్జం సుకృత పరిపాకేన సుజనాః. కామాక్షి, గురుదేవుని దయాదృష్టి సూర్యకాంతి. అది మమత్వం అనే తమస్సును, అంటే అజ్ఞానం తన కాంతిచే తొలగిస్తుంది. అప్పుడు వేదవాక్కులలోని సత్యాన్ని గ్రహించిన పుణ్యాత్ములు నీ పాదపద్మాన్ని హృదయంలో గట్టిగా నిలుపుకుంటూ ప్రతిదినం నిత్య సాధనతో ప్రయత్నిస్తుంటారు తల్లి. కామాక్షీదేవి గురుకృపా కటాక్షమణిడి సూర్యకాంతిచే శమింపజేయు బూడిద తమస్సుగల సజ్జనుల వేదవాక్కుల యొక్క సత్వమును, పుణ్యము యొక్క పరిపాకమును ప్రతిదినము పాదకమలమును మనస్సులోని దృఢపరుచుటకు ప్రయత్నించెదరు. ప్రతిరోజు అమ్మ పాద పద్మాలను మనస్సులో దృఢముగా నిలుపుకొనుటకు ప్రయత్నము చేసెదము. అనుదినము అమ్మ పాదాలను నమస్కరించెదము, ధ్యానించెదము. జడానామప్యంబస్మరణసమయే త్వచ్చరణయోః భ్రమన్మంథక్ష్మాభృత్ఘుమఘుమితసింధుప్రతిభటాః
ప్రసన్నః కామాక్షి ప్రసభమధరస్పందనకలాః భవంతి స్వచ్ఛందం ప్రకృతిపరిపక్వా భణితయః. కామాక్షి, చదువురాని మందబుద్ధులైనా సరే నీ పాదాలను స్మరిస్తే చాలు, తమంతట తామే గొప్ప కావ్య పరిపాకాన్ని పొందిన పలుకులు వారికి స్ఫూర్తినిస్తాయి. మంథర పర్వతములో పాల సముద్రం మంధింపబడుతున్నప్పుడు పుట్టిన ప్రసన్నమైనట్టివి, వేగంతో కూడిన అధరస్పందన కలవి, అమృతం వంటివి అయిన పలుకులు అవి. అమృతమును సముద్రము నుండి చిలకగోరిన దేవతలు మంథర పర్వతమును మంథన దండముగా చేసుకునిరి. అందుచేత ఆ మంథర పర్వతము మందక్ష్మాభృత్ అని పిలువబడినది. ఆ పర్వతముతో సముద్రము మంధించినప్పుడు ఘుమఘుమ ధ్వనులతో గుమగుమ వాసనలతో సముద్రమున ప్రవాహం ఏర్పడినది. ఆ ప్రవాహములో అమృతము పుట్టబోవుచున్నందునే ఆ మధురములైన గుమగుమ వాసనలు వచ్చినవి. అప్పుడు చిలుకుట ఆపబడినది. ఓ కామాక్షీదేవి, నీ పాదముల యొక్క స్మరణ సమయమున జడులకు కూడా తిరుగుచున్న మంథర పర్వతము చేత మర్దిల్లిన సముద్రంతో పోటీపడు ప్రసన్నములైన పెదవుల కదలికల కళలు గల సహజముగా పరిపక్వములైన వాగ్విన్యాసములు స్వేచ్ఛగా ప్రకాశించును తల్లి. అమ్మవారిని స్మరించే సమయమున జడుల ముఖముల నుండి మందర పర్వతము చేత మందర ప్రసన్నామృతం ప్రవాహం వంటి వాగ్విన్యాసములు స్వేచ్ఛగా సహజముగా ప్రకాశించును. వహన్నప్యశ్రాంతం మధుర నినదం హంసకమసౌ తమేవాధః కర్తుం కిమివ యతతే కేళిగమనే భవస్యేవానందం విదధదపి కామాక్షి చరణో భవత్యస్తద్రోహం భగవతి కిమేవం వితనుతే. అమ్మవారి పాదము మధుర ధ్వని గల అందెలను ధరించుచు విలాసయాసమున ఎందుకు క్రిందు చేయుటకు ప్రయత్నించుచున్నది? శివునుకు ఆనందము కలిగించుచూనే సంసారముకే ద్రోహమెందుకు చేయుచున్నది? భగవతి కామాక్షి, నీ పాదము అందెను ధరించినది. ఈ మధుర ధ్వనులచే ఎల్లప్పుడూ నిన్ను ఆనందింపజేస్తున్నది. అయితే నీ ఈ పాదము నడుచుచున్నప్పుడు అట్టి హంస నడకనే హీనంగా చేస్తున్నదా ఏమి అని అనిపిస్తున్నది. అట్లే నీ పాదము శివునకు ఆనందాన్ని కలిగిస్తూ మరో ప్రక్క అతనికే ద్రోహం చేస్తున్నట్లున్నది. ఇదేమి వింత తల్లి? అమ్మవారి పాదము మధుర ధ్వని గల హంసకము అనగా అందెను ధరించుచునే మాసయానమున దానినెందుకు క్రిందు చేయుచున్నది? బవునకు అనగా శివునకు ఆనందము కలిగించుచూనే దీనికి అనగా సంసారముకే ద్రోహం ఎందుకు చేయుచున్నది? యదత్యంతం తాం యత్యలసగతి వార్తాస్వపి శివే తదేతాత్ కామాక్షి ప్రకృతి మృదులం తే పదయుగం కిరీటైః సంఘట్టం కథమివ సురౌఖస్య సహతే మునీంద్రానామాస్తే మనసి చ కథం సూచి నిశితే. మంగళ స్వరూపురాల నీ యొక్క సహజముగా మృదువైన పాదయుగళము అందగతి ముచ్చలలో కూడిన మిక్కిలి బాధనొందునో ఆ పాదముల జంట దేవతా సమూహము యొక్క కిరీటములు రాపడినెట్లు సహించును? సూదివలే వాడి అయిన మునీంద్రుల మనస్సునందు ఎట్లు కూర్చుని ఉన్నది? శివ కామాక్షి, ఏ కొద్ది మాత్రపు మెల్లని నడకలకో కందిపోయి అలసిపోయే స్వభావ సిద్ధంగా మృదువైనవి నీ పాదములు తల్లి. దేవతా కిరీటాలలోని రాళ్ల రాపిడికి ఎలా ఓర్చుకుంటున్నాయో కదా. అంతేకాదు మునీంద్రుల మనస్సులు అతి తీక్షణమైనవి, సూదులు వలె ఏకాగ్రత నిశితాలు కదా. ముళ్ళు కుచ్చుకుంటుండగా వారి మనస్సుల్లో ఎలా సంచరిస్తున్నావమ్మా? అమ్మవారి పాదయుగళమెంత మృదువైనదనగా మెల్లగా నడుచు ముచ్చటలలో కూడా కందిపోవును. అట్టి మృదువైన పాదముల జంట దేవతల కిరీటముల రాపిడి నోర్చుట, సూదివలే సూక్ష్మమైన మునీంద్రుల మనసులో కూర్చొని ఉండుట విచిత్రమని ఈ శ్లోకములో వివరించబడినది.
మనోరంగే మత్కే విబుధ జన సమ్మోద జననీ పరాగవ్యాసంగా సరస మృదు సంచార సుభగా మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్య ప్రకరణం రణన్మంజీరాతే చరణయుగలీ నర్తనవధూ. అమ్మవారి పాదాల జంట విద్వజనులకు సంతోషమును కలిగించునది, పరాగముతో సంబంధము కలిగినది, సరసమైన మృదువైన మనోహరమైన సంచారముతో అందముగా కనిపించుచున్నది, మోయుచున్న అందెలు గలది. అటువంటి ఆ పాదముల జంట నా మనస్సనిడి రంగస్థలమున దాస్యమొనరించుగాక. కామాక్షి, నీ పాదాల జంట అనే నాట్యకత్తె నా మనస్సనే రంగస్థలంలో కుమారమైన నాట్య ప్రకరణాన్ని ప్రదర్శించాలి. అది దేవతలకు పండితులకు మిక్కిలి సంతోషం కలిగించాలి. అనురాగంతో సంగీతంతో కూడి ఉండాలి. రసవంతమైన సుకుమారమైన కాలి తలికలతో శోభిల్లాలి. మనోహరంగా అందెలు మ్రోగుతుండాలి తల్లి. పరిష్కుర్వన్మాతః పశుపతి కపర్దం చరణరాట్ పరాచాం హృత్పద్మం పరమభణితీనాంచమకుటం భవాఖ్యే పాదోధౌ పరిహరతు కామాక్షి మమతా పరాధీనత్వం మే పరిముషిత పాదోజ మహిమా. అమ్మవారి పాదము శివుని జటాజూటము విషయమునందు పరాకు వరించు వారి యొక్క హృదయ కమలమును వేదవాక్కుల శిరమును అలంకరించుచున్నది. అది కమల మహిమను పరిహరించియున్నది, మిక్కిలి ఉత్కృష్టమైనది. అది నా మమతా పరాధీనతను పరిహరించుగాక. కామాక్షి, పాదకాంతులను దోచుకున్న నీ పాదములు నా మమతారూపమైన స్వాతంత్ర రాహిత్యాన్ని పోగొట్టుగాక. తల్లి, పశుపతి జటా ప్రదేశములందు అలంకారమును చేసి అంతర్ముఖ మునీశ్వరుల హృదయ పద్మాలను శ్రేష్టమైన ఆ పౌరుషేయ వేదవాక్కులను అలంకరించడి గొప్పనైనది ఆ పాదము. అమ్మవారి పాదమేకకాలమున శివుని జటాజూటమును, విరక్తుల హృదయ కమలమును, వేద శిరస్సైన ఉపనిషత్తును పరిష్కరించుచున్నది. ఆ పరమశివుడు అమ్మవారి పాదమున తన తలను మోపినప్పుడు ఆయన శిరస్సు కది అలంకారమైనది, ఉదయించు చంద్రరేఖమైనది. శివుడు చంద్రకళాధరుడు కదా. విరక్తులు అమ్మవారిని తమ హృదయమున ధ్యానించునప్పుడు వారి హృదయ పద్మము అమ్మవారి పాదమునకు పీఠమైనది. వేదవాక్కులను సతీమణులు శిరమున అలంకరించుకొని మణి అయినది. చంద్రశేఖరునకు చంద్రశేఖరత్వమును సంపాదించుటచే అమ్మా ఓ కామాక్షీదేవి, శివుని జటాజూటమును విషయమునందు రాకు వహించు వారి యొక్క హృదయ కమలమును మరియు వేదవాక్కుల యొక్క కిరీటమును సవరించుచున్న ఉత్కృష్టమైన నీ యొక్క ఈ కమల మహిమ నావహించిన పాదము నా యొక్క మమతా పరాధీనతను పరిహరించుగాక.